ఎన్నికలు వస్తున్నాయి కదండి, ఎవరు గెలుస్తారు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గెలుస్తారు 100%. 100%. ఎందుకు చంద్రబాబు అనుకోవాలి? తనకి పరిపాలన పట్ల తనకి బాగా అనుభవం ఉంది. ప్లస్ హైదరాబాద్ని బాగా డెవలప్ చేశారు, అలాగే అమరావతిని కూడా డెవలప్ చేస్తారని మేము చేస్తున్నారు కూడా. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి రాకపోయినా సరే తన తెలివితేటలతో చాలా బాగా చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. తన గవర్నెన్స్ చాలా బాగుంది. ఒక సీఎం ఒకరు మంచి అయితే సరిపోదు, చుట్టూ ఉన్న మంత్రులు కానీ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ పర్సన్స్ అయి ఉండాలి. సో ఆయన కొడుకుకి మంత్రి పదవి ఇవ్వడంపై ప్రజలు కొంచెం ఇదిగా ఉన్నారు కదా, ఆ విషయం మీద తండ్రి పదవి ఎవరైనా కొడుకు ఆశిస్తాడు, అది సహజమే కదా. తను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, ఫ్యూచర్ తను కూడా బాగా డెవలప్ అవుతాడు. లోకేష్ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు నేర్చుకుని దశలో ఉన్నాడు తను. అందులో ఫ్యూచర్లో తను కూడా నేర్చుకుంటాడు, బాగా చేస్తాడు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు అంతా మన లోకేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడుతో లోకేష్ మనం పోల్చకూడదు. తను మోస్ట్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ ఒక 30-40 years బట్టి తను ఎన్నికల్లో నిలబడి చేశారు. లోకేష్ ఈ మధ్యనే వచ్చాడు రాజకీయాలకి. సో తను కూడా ఒక 5 years తర్వాత డెఫినెట్గా ఆ స్టేజ్కి వెళ్తాడని మేము భావిస్తున్నాం. రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో 108 సెక్షన్ అది కానీ 108 కానీ ఆరోగ్యశ్రీ లేదా ఫీజు రీయింబర్స్మెంట్స్ కావచ్చు, విద్యార్థులకి కానీ ఈ హాస్పిటల్ సేవలు కానీ సక్రమంగా నెరవేర్చబడ్డాయి. సో జగన్కి ఎందుకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడకూడదు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగానే జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి మనం పిలవడం సరిపోం, ఆయన పథకాలను సూపర్ కాదంటలేదు. కానీ రాజశేఖర రెడ్డిలా జగన్ చేస్తాడని కూడా మనం జగన్ చూడలేదు కదా ఈరోజు మనం. కానీ దాని మీద అవినీతి కేసు ఎక్కువ ఉండబట్టి మనం జగన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం అంతే. మెయిన్ ప్రాబ్లం అదే, తన మీద అవినీతి కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ జైలుకి వెళ్ళడం అవి నచ్చదు మాకు. అది ప్లస్ టీడీపీ గవర్నెన్స్ బాగుంది ప్రజెంట్. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమంటారు? పవన్ కళ్యాణ్కి ఒక 20 సీట్లు రావచ్చేమో, కానీ టోటల్గా గవర్నమెంట్ ఫామ్ చేసే మాత్రం ఉండదమ్మా. టోటల్గా ఒక 15-20 సీట్లు రావచ్చు టోటల్ ఏవి మొత్తం. ఎందుకంటే తన సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేయడం వల్ల ఒక 15-20 సీట్లు రావచ్చేమో, కానీ టోటల్గా మీకు గవర్నమెంట్ని ఫామ్ చేసేంత ఉండదు. యాక్చువల్లీ నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. డెఫినెట్గా టీడీపీ ఫామ్ చేస్తాను 100%. If you like the video, please like us and subscribe Tollywood Nagar.